నా పేరు బూర్ల విష్ణు. శివన్పల్లి తాజా మాజీ సర్పంచ్ని. 2019లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మా శివన్పల్లి గ్రామానికి కూడా 2019 జనవరి నెలలో నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో మా శివన్పల్లి గ్రామ పంచాయతీకి ఎస్టీ జనరల్ కేటాయించడం జరిగింది సర్పంచ్ పదవి. అంతవరపై మాకు శివన్పల్లి గ్రామ పంచాయతీ ఎస్టీ మహిళ సర్పంచ్ కొనసాగుతుంది. అయితే మా శివన్పల్లిలో కొంతమంది నాయకులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం జేఏసీగా ఏర్పాటు చేసి సామూహికంగా మన ఎలక్షన్ బహిష్కరణ చేయాలి అని రాజ్యాంగ స్ఫూర్తికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వివరించారు. అందులో నేను జేఏసీని ధిక్కరించి నేను ఒక్కరిని మా యొక్క 8వ వార్డుకు రెండోసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2019 ఫిబ్రవరి నెలలో నేను నామినేషన్ దాఖలు జరిగింది. అప్పటికప్పుడు జేఏసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని పిలుపునిచ్చిన నాయకులే నేను నామినేషన్ వేయంగానే జేఏసీ తరఫున ఒక అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. నిలబెడితే మా ఒక్క వార్డుకు నన్ను ప్రచారం కూడా చాలా ఇబ్బంది చేశారు. కనీసం ప్రింటింగ్ ప్రెస్లకు కూడా చెప్పడం జరిగింది. గన్పూర్ శివన్పల్లి జంట పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్లకు పలానా బూర్ల విష్ణు అనే వ్యక్తి వస్తాడు, మీరు ప్రింటింగ్ ప్రెస్లో బ్యాలెట్ పేపర్ కూడా ప్రింట్ చేయొద్దని. నాకు అప్పుడు పోలీస్ శాఖ వారు కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ పూర్తి స్థాయిలో సహకరించారు. అప్పుడే 2019 ఫిబ్రవరి 20వ తేదీన మా యొక్క 8వ వార్డుకి ఒకే ఒక వార్డుకి ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఎన్నికలలో నాకు 132 ఓట్లు, జేఏసీ అభ్యర్థికి 89 ఓట్లు, నేను 43 ఓట్ల మేరతో గెలవడం జరిగింది. గ్రామ పంచాయతీ యొక్క చట్టం యొక్క ప్రచురించిన పుస్తకాలు ప్రతి వార్డు సభ్యుడికి, ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్కి పంపడం జరిగింది. అందులో భాగంగానే మా శివన్పల్లి గ్రామ పంచాయతీలో ఎన్నికైన నాకు పంపడం జరిగింది. దానిలో నేను ఆ యొక్క పుస్తకాన్ని నేను సమగ్రంగా, మనకు సర్పంచ్గా పదవి లేదు కానీ ఒకసారి చూద్దాం బాధ్యతలు ఏమున్నాయి, వార్డు సభ్యుడికి ఏమున్నాయి, ఉప సర్పంచ్కి ఏమున్నాయి, సర్పంచ్కి ఏమున్నాయి, చదివితే ఒకసారి అవగాహన వస్తుందని నేను సాధారణంగా చదవడం జరిగింది. అందులో చదివినప్పుడు అందులో 38(3) అనే ఒక క్లాజ్ ఉంది, సెక్షన్ 38(3) క్లాజు. అందులో స్పష్టంగా ఏమైనా ఉందంటే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ పోస్ట్ కానీ 15 రోజులకు మించి ఖాళీగా ఉంచకూడదు. అట్టి పోస్టును ఏ జిల్లాలో ఖాళీగా ఉంటే ఆ జిల్లా పరిధిలోని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మేజిస్ట్రేట్ కనుక వారికి పవర్ ఉంది. ఎన్నుకోబడిన ఏ సభ్యునైనా కానీ వారు సర్పంచ్గా తాత్కాలికంగా నియమించవచ్చు, లేదా కోర్టు ద్వారా నియమించవచ్చు అని ఉంది. నేను అనుకున్నా, అరే అందులో ఉన్నటువంటి సెక్షన్ 38(3) నాకు అనుకూలంగా ఉంది కదా అని నేను దాని ఆధారంగా చేసుకొని అప్పటి జిల్లా కలెక్టర్ గారులను మరియు జిల్లా పంచాయతీ అధికారి గారులను నాకు తాత్కాలిక సర్పంచ్గా బాధ్యతలు ఇవ్వమని కోరడం జరిగింది. అప్పుడు మరి ఇంకేదైనా బలమైన కారణం ఉందో కానీ అప్పటి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా పంచాయతీ అధికారి గారు కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుంటే మా అడ్వకేటు ప్రీతం రెడ్డి అని హైకోర్టు అడ్వకేటు మా సారు నేను సంప్రదించడం జరిగింది. వారి సలహా మేరకు నేను హైకోర్టులో రిట్ పిటిషన్ 2021లో దాఖలు చేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ 5455. ఇటు రిట్ పిటిషన్ పైన వాదోపవాదాలు జరిగినాక తుది తీర్పు 2023 జనవరి నెలలో రావడం జరిగింది. అందులో వారు సెక్షన్ 38(3) ప్రకారం ఎగ్జామిన్ చేసి అర్హుడైతే ఇటు సభ్యుడికి టెంపరీ సర్పంచ్ ఇవ్వండి అని గౌరవ ఉన్నత హైకోర్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు అప్పటి జిల్లా పంచాయతీ అధికారి గారు న్యాయ నిపుణుల సలహా తీసుకొని పంచాయతీ చట్టం సెక్షన్ 2(14)లో 2 సభ్యుల కంటే ఎక్కువ ఉంటేనే మేము భారీగా పరిగణిస్తాం, ఒకే సభ్యుడికి మేము భారీగా పరిగణించమని వారు నా యొక్క దరఖాస్తును తిరస్కరించడం జరిగింది. అయినప్పటికీ నాలో సర్పంచ్ పదవి అనే ఒక ఆశ అలాగే మిగిలిపోయింది. దీన్ని ఎలాగైనా నెరవేర్చుకొని తిరిగి రెండోసారి 2023 మార్చి నెలలో రెండోసారి హైకోర్టులో రిట్ పిటిషన్ 8973ను దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసినప్పుడు అట్టి రిట్ పిటిషన్ యొక్క తుది తీర్పు ఏప్రిల్ నెలలో రావడం జరిగింది. అందులో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు జిల్లా పంచాయతీ అధికారికి పవర్ లేదు, సర్పంచ్ నియామకం జిల్లా కలెక్టర్ గారే, జిల్లా మేజిస్ట్రేట్ కనుక వారికే ఉందని నా యొక్క
తీర్పు రెండోసారి జిల్లా కలెక్టర్ గారికి సెక్షన్ 30 ప్రకారం ఇవ్వండి అని ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇవ్వలేదు. అయినప్పటికీ నాలో తిరిగి మూడోసారి జూన్ నెలలో 2023 నెలలో రిట్ పిటిషన్ నెంబర్ 14,667/2023 దాఖలు చేయడం జరిగింది. అటు రిట్ పిటిషన్ వాదోపవాదం జరిగినాక అక్టోబర్ నెలలో 2023 అక్టోబర్ 20వ తేదీన తీర్పు జస్టిస్ బి విజయసేన రెడ్డి గారి యొక్క ధర్మాసనం వెలువరించడం జరిగింది. అందులో నా యొక్క కేసు తీర్పులో ఒక ఆసక్తికరమైన అంశం అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, సింగిల్ వార్డ్ మెంబర్ ఏంది గెలవడం ఏంది, ఇంత అరుదైన కేసు ఒక్కడే గెలిచడైంది, ఇట్లా కోర్టుకు రావడం ఏంది, అధికారులను సంప్రదించి ఏకోపోవడైంది అని అందులో మెన్షన్ చేసుకుంటూ నా యొక్క తుది తీర్పులో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ విఫలమైంది ఎన్నిక నిర్వహించడంలో. ఎన్నికైన సభ్యుడికి అధికారులు ఇచ్చేందుకు అధికారులు విఫలమైనారు. ఇందులో స్పష్టంగా కనబడుతుంది అధికారులు విఫలమైనారని పేర్కొంటూ నాకు ప్రత్యేకాధికార పాలన మూలంగా నాకు మరియు అప్పటి స్పెషల్ ఆఫీసర్ అయిన డిఎల్పిఓ గారికి ఇద్దరికి చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చకుండా తాత్కాలిక సర్పంచ్గా కొత్త సర్పంచ్ ఎన్నికయ్యే వరకు మీరు సర్పంచ్గా పదవిలో కొనసాగుతారని తీర్పు ఇచ్చి నా యొక్క తీర్పును యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అఫైర్స్ న్యూఢిల్లీ వారికి మరియు హైకోర్టు లా లైబ్రరీకి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు రిపోర్ట్ చేయడం మూలంగా నా యొక్క తీర్పు కాపీ సుప్రీంకోర్టు ఆన్లైన్ కేసు TS 4243/2023 అని మరియు హైకోర్టులో ALT ఆంధ్ర లా టైమ్స్ బుక్లో రిపోర్ట్ కావడం జరిగింది. ఈ మధ్యలో ఆ ప్రచురించిన బుక్ కూడా రావడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నా యొక్క బుక్కు సువర్ణ అక్షరాలతో మా శివన్పల్లి గ్రామ పంచాయతీ నా పేరు లిఖించిన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అంబేద్కర్ గారు ప్రసాదించిన ఓటు హక్కు ఎంత విలువైంది. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినా కానీ మన యొక్క పేరు ఉంటుందా ఉండదా కానీ అంబేద్కర్ గారు సంపాదించిన రాజ్యాంగం ఓటు హక్కు మూలంగా నా పేరు మా శివన్పల్లి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది.